తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ కి చెందిన ఇద్దరు నమ్మిన బంట్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ లో అధికారం హోదాలను అనుభవించి పార్టీ కష్టకాలంలో పార్టీ మారడం ఆయన చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు కేవలం రైతుల మంచి కోసమే తాను పార్టీ మారానని, సీఎం రేవంత్ పాలన పట్ల ఆకర్షితునయ్యానని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. తనకు పదవుల మీద ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా గులాబీ బాస్ కు షాక్ ఇచ్చారు. ఎవరు కూడా ఊహించని విధంగా సీఎం రేవంత్ ను జూబ్లీ హిల్స్ లో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ వరుస పరిణామాలతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరిగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పోచారం, సంజయ్ కుమార్ చేరికలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన జిల్లా నుంచి ఇద్దరు నేతలు పార్టీలో చేరిన తనకు కనీస సమాచారం ఇవ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఇక సంజయ్ కుమార్ చేరడంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా అన్నట్టు తెలుస్తుంది. సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి నిరసిస్తూ జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పదవికి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్లు, జీవన్ రెడ్డిలు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఒక మాట కూడా చెప్పకుండా సంజయ్ ను జాయిన్ చేసుకోవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు జీవన్ ని బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్టు తెలుస్తుంది. 40 ఏళ్లుగా హుందాగా రాజకీయాలు చేశానని, ఇలాంటి పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వాపోయినట్లు తెలుస్తుంది. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయ పనులు చేయడానికి సైతం తాను సిద్ధమే అంటూ తన సన్నిహితులతో జీవన్ రెడ్డి అన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి బండి ఈటల దిగినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యల పట్ల కాంగ్రెస్ లోని అనేక మంది సీనియర్లంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగంగానే రేవంత్ తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీ కీలక నేతలతో టచ్ లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల రాజేందర్లు రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో మంతనాలు నడిపినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో ప్రధాన అపోజిషన్ గా బీజేపీ ఎదుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదులుతున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ పై మనస్తాపంగా ఉన్న జీవన్ రెడ్డి బీజేపీలో చేరితే తమకు మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా లేదా బీజేపీ కండువ కప్పుకుంటారా అనే విషయంపై మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది.